India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. మీరు ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర బడ్జెట్ 2025లో చేస్తున్న మార్పుల తర్వాత కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT ఆదాయపు పన్ను అప్డేట్ రిటర్న్ ఐటీఆర్ యూ ఫామ్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫామ్ ఏప్రిల్ 2025 నుండి అందుబాటులో ఉండగా పాత పన్ను ఫైల్ చేశాక ఏవైనా తప్పులు సరిదిద్దటానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పిస్తోంది. ఈ రూల్స్ పన్ను నియమాలను పాటించడాన్ని సులభం చేయటంలో ఇంకా తప్పులను సరిదిద్దటంలో హెల్ప్ అవుతుంది. కానీ ఈ ఫామ్ పన్ను తగ్గించడానికి లేదా రిటర్న్ ఫైల్ చేయడానికి ఉపయోగించలేరు. కొత్త రూల్స్ ప్రకారం ట్యాక్స్ పేయర్స్ తప్పులను సరిదిద్దుకోవటానికి 48 నెలల టైం ఇస్తోంది. గతంలో ఈ టైం లిమిట్ 24 నెలలు మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు ఈ కాల పరిమితి రెట్టింపైంది. ఎగ్జాంపుల్, మీరు 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ ఫైల్ చేస్తే అసెస్మెంట్ సంవత్సరం 2025-26 అయితే మీరు 31 మార్చి 2030 వరకు ఐటీఆర్ యూ ఫామ్ ను ఫైల్ చేయొచ్చు. ఐటీఆర్ యూ ఫామ్ పన్ను రిటర్న్ ఫైల్ చేయలేకపోయినా వారి కోసం లేదా ఆదాయం గురించి తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా తప్పుగా ఆదాయ రకాన్ని సెలెక్ట్ చేసుకున్న వారి కోసం ఈ ఫామ్ పన్ను చెల్లింపుదారులకు తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కానీ గతంలో చెప్పిన ఆదాయాన్ని తగ్గించడానికి లేదా రిటర్న్ కోరడానికి కాదు, ఇంకా ఆదాయం గురించి సమాచారాన్ని అందించడానికి లేదా తప్పులను సరిదిద్దుకోవడానికి మాత్రమే. కొత్త నిబంధనల ప్రకారం అసెస్మెంట్ ఇయర్ ముగిసిన తర్వాత మాత్రమే ఐటీఆర్ యూ ఫామ్ ను ఫైల్ చేయొచ్చు. పన్ను రిటర్న్లు దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈ తేదీ తప్పితే డిసెంబర్ 31 వరకు లేట్ రిటర్న్ ను ఫైల్ చేయొచ్చు. దీని తర్వాత ఐటీఆర్ యూ ఫామ్ మాత్రమే మిగిలిన ఏకైక ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ ను 31 జూలై 2025 లోపు ఫైల్ చేయాలి. ఒకవేళ ఈ తేదీలోపు మిస్ అయితే ఐటీఆర్ యూని 31 డిసెంబర్ 2025 వరకు ఫైల్ చేయొచ్చు. ఇది కూడా మిస్ చేస్తే ఏప్రిల్ 1, 2026 వరకు ఫైల్ చేయొచ్చు. ఫామ్ ను ఫైల్ చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు డ్రాప్ డౌన్ మెనూ నుండి వ్యవధిని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా రిటర్న్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ యూని ఫైల్ టైంలోగా చేయనందుకు జరిమానా ఉంటుంది. ఇంకా రిటర్న్ ఎంత త్వరగా ఫైల్ చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మొదటి సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 25% పన్ను ఇంకా వడ్డీ ఉంటుంది. మీరు 2వ సంవత్సరంలో ఫైల్ చేస్తే 50% అదనపు పన్ను ఇంకా వడ్డీ వసూలు చేస్తారు. 3వ సంవత్సరంలో 60% పన్ను అలాగే వడ్డీ పెరుగుతుంది. అదేవిధంగా 4వ సంవత్సరంలో 70% అదనపు పన్ను ఇంకా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ జరిమానాలు పన్ను చెల్లింపుదారులు తప్పులను త్వరగా సరిచూసుకునేలా ప్రోత్సహిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.